మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని సిరీస్లో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తల గురించి తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విన్నపం. నాకు టైం ఉన్నప్పుడు, నాకు వీలైనప్పుడు ఈ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోల తాలూకు సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియో అప్లోడ్ అవ్వడంతో నా సమాచారం మీకు అందుతుంది. మీకు వీలున్నప్పుడు, మీకు టైం కుదిరినప్పుడు మీరు ఈ వీడియోని చూడొచ్చు. ఇక ఈరోజు మనం కార్యక్రమంలో తెలుసుకోబోయేది ఏమిటంటే ఒక ముఖ్యమైనది. వంటగదిలో పొగ్గొట్టం ఉంటుంది కదా, చిమ్నీ. ఇది అనేక ఎలర్జీలకి కారణం. ఎందుకంటే చాలామంది నా పేషెంట్స్ను నేను గమనించాను, మన ఇండియన్ కుకింగ్లో మనం ఎక్కువ తాలింపులు వేస్తూ ఉంటాం, బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇంత ముందు కాలంలో ఈ పొగను తగ్గించడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోమని సలహాలు ఇస్తూ ఉండేవాడిని. అయితే ఈ మధ్య మోడర్న్ లివింగ్ ఎక్కువైపోయింది. దీంతో చిమ్నీ వాడకం ఎక్కువైంది. అయితే ఎగ్జాస్ట్ ఫ్యాను అంతగా ఈ ఆయిల్ వీటన్నిటిని అట్రాక్ట్ చేయట్లేదు, కానీ చిమ్నీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా గృహిణులు ఎలర్జీలతో బాధపడడానికి ప్రధాన కారణం ఈ చిమ్నీయే. మరి వంటగదిలో ఈ చిమ్నీ అనేది ఎలర్జీలకి కారణం కాబట్టి దీన్ని సరిగ్గా మీరు శుభ్రం చేస్తున్నారా లేదా ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ వేడిగుండేటువంటి గది ఏమిటి అంటే వంటగది. ఇది అందరికీ తెలిసిందే. వంట చేసే టైంలో వేడి వస్తూ ఉంటుంది, అలాగే పొగ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే వీటిని బయటికి పంపించి ఆ గదిని కంఫర్టబుల్గా ఉంచడానికి ఈ చిమ్నీలు అనేవి, మోడర్న్ చిమ్నీలు అనేవి ఉపకరిస్తున్నాయి. అందుకే ఈ రోజులలో చాలామంది ఈ మాడ్యులర్ కిచెన్లో భాగంగా వీటిని అరేంజ్ చేయించుకుంటున్నారు. ప్రత్యేకంగా చిమ్నీలు ఏర్పాటు చేయించుకుంటున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఈ చిమ్నీలని ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం అనేది చాలా ముఖ్యం. మీరు చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. అంటే చాలామంది అంత టైం లేదనో, లేకపోతే అలాంటిది ఒకటి ఉంటుందా అన్న విషయం ఆశ్చర్యంగా మొహం పెడుతూ ఉంటారు. దీంతో ఆ వంట చేసే టైంలో బయటకు వచ్చేటువంటి ఆ పొగతో పాటు ఆయిల్ మరకలు ఇవన్నీ కూడా తోడవుతాయి, చిమ్నీని జిడ్డుగా మారుస్తాయి. అక్కడ నుంచి ఆ జిడ్డు ఉంటుంది కదా, ఇక అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా, అంటే ఎలర్జీలకి కారణమైనటువంటి సూక్ష్మజీవులు అక్కడ చేరుతాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది, బూజు ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ చిమ్నీని నిర్ణీత వ్యవధికి ఒకసారి శుభ్రం చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ ఫిల్టర్లు మూసుకుపోయి ఇంకా ఆ చుట్టుపక్కల పరిసరాలంతా ఆయిల్ మరకలతో అపరిశుభ్రంగా తయారవుతాయి. అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, సోర్స్ ఆఫ్ ఎలర్జీకి కారణం అవుతుంది. కాబట్టి ఈ చిమ్నీల్ని కనీసం 2 వారాలకు ఒకసారైనా కానీ వీటిని శుభ్రం చేస్తూ ఉండాలి. ఇది పెద్ద కష్టం కాదు. అయితే మళ్ళీ శుభ్రం చేయడానికి మళ్ళీ కెమికల్స్, వాటితో ఎలర్జీలు కాకుండా కొన్ని మీ ఇంట్లో దొరికేటటువంటి సహజ పదార్థాలు, వీటిని ఉపయోగించి ఈ చిమ్నీని శుభ్రం చేసుకోవచ్చు. నాన్ టాక్సిక్ క్లీనింగ్ అంటారు. ఇది ఎలా వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే డిష్ వాష్ లిక్విడ్. అంటే ఈ గిన్నెలు శుభ్రం చేసుకోవడానికి అందరి ఇళ్లలో కూడా ఏదో ఒక డిష్ వాష్ లిక్విడ్ ఉంటూనే ఉంటుంది. దీంతో ఆ కిచెన్ తాలూకు ఆ చిమ్నీని కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఏం చేస్తారు దీనికి అంటే, ముందు ఆ చిమ్నీ నుంచి ఆ ఫిల్టర్స్ని వేరు చేయండి. వాటిపైన డిష్ వాష్ లిక్విడ్ అప్లై చేయండి. తర్వాత ఒక బకెట్లో మరిగే నీళ్ళు పోయండి. అప్పుడు ఆ మరిగిన నీళ్ళు పోసారు కదా, దాంట్లో ఈ ఫిల్టర్లను వేయండి. ఒక 2 గంటల పాటు అలాగే ఉంచేయండి. తర్వాత స్క్రబ్బరు, అంటే ఏదన్నా మనం రుద్దుతామే ఇలాంటి స్క్రబ్బర్తో రుద్దండి. దాంతో ఆ ఫిల్టర్లకు అంటుకునేటువంటి ఆ జిడ్డంతా కూడా వదిలిపోతుంది. పోనీ ఇది కొంచెం కష్టంగా అనిపిస్తే ఇంకో పద్ధతి ఉంది. ఒక పెద్ద గిన్నెలో నిండా నీళ్లు పోయండి. దాంట్లో ఈ చిమ్నీ ఫిల్టర్లు వేయండి. అరగంట పాటు మరిగించండి. తర్వాత వాటిని బయటికి తీసి శుభ్రం చేసేయండి, సరిపోతుంది. ఇలా కూడా వాటికున్నటువంటి ఆ జిడ్డుని మీరు సులభంగా తీసేయచ్చు, తొలగించవచ్చు. అలాగే చిమ్నీ లోపల వేరే విడిభాగాలు ఉంటాయి కదా, వాటిని కూడా ముందుగా ఈ డిష్ వాష్ మిశ్రమంలో ఒక గుడ్డ ముంచి తుడిచి, ఆ తర్వాత ఆ నీటిలో ముంచి ఆ గుడ్డతో నెమ్మదిగా తుడిచి అప్పుడు ఆరబెట్టండి. ఇలాగే డిష్ వాష్ లిక్విడ్ను మీరు వాడచ్చు. తర్వాత ఇంకొక ప్రత్యేకమైన పదార్థం ఏమిటంటే సురక్షితమైనది వెనిగర్. వెనిగర్తో కూడా శుభ్రం చేయొచ్చు. సహజ సిద్ధమైనటువంటి క్లీనింగ్ ఉత్పత్తుల్లో ఈ వెనిగర్ని మనం ముందు చెప్పుకోవాలి.
అంటే నాన్ టాక్సిక్ క్లీనింగ్లో ఇదొక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. అంటే వైట్ వెనిగర్ అనేది ఉంటుంది, అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ ఉంటుంది. యాపిల్ సిడర్ వెనిగర్ ఏమో యాపిల్స్ నుంచి తయారవుతుంది, వైట్ వెనిగర్ ఏమో కృత్రిమంగా తయారు చేస్తారు. దీంతో ఆ కిచెన్ చిమ్నీని సులభంగా శుభ్రం చేయొచ్చు మీరు. దీనికోసం ఒక పెద్ద గిన్నెలో ముందు నీళ్ళు తీసుకోండి. దాంట్లో ఒక 2 కప్పులు ఆ వెనిగర్ని వేయండి. ఆ జిడ్డుగా మారిందే ఆ చిమ్నీ ఫిల్టర్ దాన్ని వేయండి. అరగంట పాటు మరగనివ్వండి. తర్వాత వాటిని బయటికి తీసేసి స్క్రబ్బర్తో రుద్దేయండి. దాంతో ఆ చిమ్నీ పైన ఫిల్టర్ పైన అంటుకున్నటువంటి జిడ్డు అనేది తేలిగ్గా ఊడొచ్చేస్తుంది. ఇలా కాబట్టి ఇంకొక పద్ధతి ఏంటి అంటే మరిగించిన నీళ్ళలో వెనిగర్ వేయండి. ఆ మిశ్రమంలో ఈ ఫిల్టర్ని ఒక 2 గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత క్లీన్ చేయండి, సరిపోతుంది. ఈ చిమ్నీలో వేరే స్పేర్ పార్ట్స్ విడిభాగాలు ఉంటాయి కదా, వీటిని ఆ వెనిగర్ మిశ్రమంలో ముంచినటువంటి క్లాత్తో జాగ్రత్తగా శుభ్రం చేసేసేయండి. తర్వాత మంచినీళ్ళల్లో ముంచినటువంటి గుడ్డతో మళ్ళీ నెమ్మదిగా తుడిచేయండి. అలాగే ఫైనల్గా పొడి గుడ్డతో తుడిచేసేసి ఆరబెట్టేయండి ఆ స్పేర్ పార్ట్స్ని. ఇంకొక ప్రత్యేకమైన పదార్థం ఏంటంటే చాలామందికి తెలియంది నెయిల్ పాలిష్ రిమూవర్. దీన్ని కూడా వాడచ్చు. గోళ్ళ రంగుని తొలగించడానికి ఉపయోగించేటువంటి ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ, లేకపోతే నేలపైన పెయింట్ మరకలు పడితే వాటిని తొలగించడానికి వాడేటువంటి పెయింట్ థిన్నర్లు కానీ, ఇలాంటి వాటిని కూడా వాడచ్చు. అంటే ఇలాంటి వాటితో కూడా ఆ వంటగది తాలూకు చిమ్నీని, దాంట్లో ఉండేటువంటి ఆ ఫిల్టర్స్ని, స్పేర్ పార్ట్స్ని శుభ్రం చేయొచ్చు. దీనికోసం చిన్న బౌల్లో కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ, లేకపోతే ఈ పెయింట్ థిన్నర్ కానీ తీసుకోండి. దాంట్లో ఒక చిన్న క్లాత్ని వేసి కొద్దిసేపు నానబెట్టండి. అయితే ఆ బౌల్ పైన మూత పెట్టండి, లేకపోతే దావిరైపోతుంది. తర్వాత ఆ నెయిల్ పాలిష్ రిమూవర్లో మీరు ముంచారే ఆ గుడ్డను తీసుకొని ఆ క్లాత్ తోటి ఈ చిమ్నీ తాలూకు ఫిల్టర్స్ని శుభ్రం చేయండి. అలాగే విడిభాగాలను కూడా రుద్దేయండి. తర్వాత వాటిని నీళ్ళతో కడిగి ఆరబెట్టేయండి, సరిపోతుంది. ఇంకొక సహజ పదార్థం ఆసక్తికరమైనది ఏమిటంటే వంట సోడా. మనం వంటలకు వాడేటువంటి సోడా, జిడ్డు కానీ ఇతర మరకలు కానీ వీటిని తొలగించడానికి ఎక్కువగా మనం వాడుకోగలిగే పదార్థం, సేఫ్గా ఉండేది ఏంటంటే బేకింగ్ సోడా, అంటే వంట సోడా. కాబట్టి దీన్ని మీరు వంటగదిలో మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంచుకొని దీంతో మీరు క్లీనింగ్ చేయొచ్చు. అంటే కిచెన్ చిమ్నీని చాలా సులభంగా మీరు దీంతో క్లీన్ చేయొచ్చు. ముందేం చేస్తారంటే ఒక బకెట్లో మరిగిన నీళ్ళు తీసుకోండి. దానికి ఒక 2 కప్పులు వెనిగర్ని, అలాగే 3 టేబుల్ స్పూన్ల చొప్పున బేకింగ్ సోడాని, ఉప్పుని వేయండి. ఇప్పుడు ఆ చిమ్నీ ఫిల్టర్స్ని నీళ్ళలో వేయండి. దాదాపు 2 గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత బయటికి తీసేసి ఈ ఫిల్టర్స్ని వీటిని స్క్రబ్బర్తో బాగా రుద్దండి. దాంతో వాటికి ఉన్నటువంటి ఆ జిడ్డు కానీ ఇతర మరకలు కానీ ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి, కొత్త వాటిలాగా మెరుస్తాయి ఇవి. ఇదే మిశ్రమంలో మీరు విడిభాగాలను కూడా క్లీన్ చేయొచ్చు. అంటే ఈ మిశ్రమంలో ఒక గుడ్డ ముంచి ఇప్పుడు ఆ గుడ్డతోటి దీన్ని క్లీన్ చేసేసేయండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళలో ముంచినటువంటి క్లాత్తో తుడిచేయండి. ఫైనల్గా పొడి గుడ్డతో తుడవండి. దీంతో ఇవన్నీ క్లీన్ అవుతాయి. ఇంకొక ప్రత్యేకమైన పదార్థం ఏమిటంటే కాస్టిక్ సోడా. అంటే మనం బట్టల్ని క్లీన్ చేయడానికి వాడేటువంటి చాకల్ సోడా. మార్కెట్లో ఈ కాస్టిక్ సోడా దొరుకుతుంది. దీంతో కూడా ఈ వంటగది తాలూకు చిమ్నీని మెరిపించవచ్చు. దీనికోసం చిమ్నీలో జిడ్డుగా మారినటువంటి ఆ ఫిల్టర్స్ని బయటికి తీసి వాటిని ఒక పెద్ద ట్రేలో ఉంచండి. ముందు వాటిపై నుంచి ఈ కాస్టిక్ సోడాని, అంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్ని చల్లండి. అవి మునిగేంత వరకు బాగా మరిగించి నీళ్ళు పోయండి. ఇలా చేసే టైంలో ఆ పొగలు మీరు రావడం గమనిస్తారు, కంగారు పడకండి. కనీసం 2-3 గంటల పాటు వాటిని అలాగా బాగా నాననిచ్చి ఆ తర్వాత బయటికి తీయండి, స్క్రబ్బర్ తోటి క్లీన్ చేయండి. మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే నీళ్ళల్లో కలిపినటువంటి కాస్టిక్ సోడా మిశ్రమంలో ముంచినటువంటి క్లాత్తో చిమ్నీలోని ఇతర భాగాలు ఉంటాయి, విడి భాగాలు, వాటిని కూడా మీరు శుభ్రం చేయొచ్చు. ఫైనల్గా నీళ్ళల్లో ముంచినటువంటి ఒక ఫ్రెష్ క్లాత్ తోటి తుడిచి ఫైనల్గా మళ్ళీ కొత్త పొడి గుడ్డతో తుడిచేయండి. ఇలాగ ఈ పార్ట్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ చిట్కాలు, ఈ పద్ధతులు మీరు ఏది పాటించినా సరే చేతులకి తప్పకుండా గ్లౌజులు ధరించండి. ఎందుకంటే ఈ కాస్టిక్ సోడా కానీ, లేకపోతే ఈ నెయిల్ రిమూవర్లు కానీ, ఈ పెయింట్ థిన్నర్లు కానీ, ఇలాంటివి నిజానికి సురక్షితమైనప్పటికీ కూడా వీటితో కొంతమందికి కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆ చిమ్నీ లోపల ఉన్నటువంటి విడిభాగాల లోపలికి నీళ్లు చేరకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని అలా శుభ్రం చేయండి. ఇలా చేస్తే పరిశుభ్రంగా అవి మెరుస్తాయి. దాంతోపాటుగా మీకు కూడా స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉంటాయి, ఎందుకంటే గ్లౌజెస్ వేసుకొని క్లీన్ చేశారు కాబట్టి. ఇలాగా ఈ చిమ్నీలు ఎలర్జీకి కారణం కాబట్టి వీటిని నాన్ టాక్సిక్ క్లీనింగ్ పద్ధతుల్లో మీరు క్లీన్ చేసుకుంటే ఎలర్జీలు రాకుండా ఉంటాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని
తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.